తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇవాళ ఢిల్లీలో డిఓపిటిని కలవనున్నారు. వారిలో 5 ఐఏఎస్ 3 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఏపీ క్యాడర్కు చెందిన అధికారులు పంపాలంటూ డిఓపిటికి లేఖ రాసింది ఏపీ ప్రభుత్వం. తమ రాష్ట్రాల్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కొరత ఉందని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు ఏపీ క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. సో 2 రాష్ట్రాల్లో కూడా కొరత ఉన్న మాట వాస్తవేనా? ఇక తెలంగాణ నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు వేరే రాష్ట్రాలకి వెళ్ళడానికి మక్కువ చూపించట్లేదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అని చెప్తున్నారు. ఏంటి అప్డేట్స్? ఎస్ హరి, తెలంగాణ రాష్ట్రంలో నిన్న పెద్ద ఎత్తున కూడా బదిలీలు జరిగాయి. దాదాపు 41 మంది ఐఏఎస్ అధికారులు, 2 ఐపీఎస్ అధికారులు, ఒక నాన్ క్యాడర్ అధికారిని బదిలీ చేశారు. మొత్తం 44 మంది ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. రానున్నటువంటి వారం 10 రోజుల్లో మరికొంతమంది సీనియర్ ఐఏఎస్ల బదిలీలు కూడా జరగనున్నాయి. అయితే నిన్న బదిలీలు చేపట్టడము, ఈరోజు సీనియర్ ఐఏఎస్ అధికారులు కొంతమంది ఐఏఎస్ అట్లాగే ఐపీఎస్ అధికారులు ఢిల్లీకి వెళ్ళారు. డిఓపిటి ముందు కలిసేటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే తెలంగాణలో ఏపీకి సంబంధించినటువంటి క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలా రోజుల నుంచి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. దాని మీద కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి. అటు డిఓపిటి దగ్గర కేసులు ఉన్నాయి, అట్లాగే హైకోర్టులో కూడా కేసులు నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మరోసారి డిఓపిటికి లేఖ రాసింది. మాకు సంబంధించినటువంటి మా క్యాడర్కు సంబంధించినటువంటి అధికారులను మా రాష్ట్రానికి పంపాల్సిందిగా కూడా డిఓపిటిని విజ్ఞప్తి చేయడంతో డిఓపిటి కూడా కొంత సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తూ ఉంది. గతంలో సోమేష్ కుమార్కు సంబంధించినటువంటి విషయంలో డిఓపిటి సానుకూలంగా స్పందించినటువంటి అంశం తర్వాత ఏపీ క్యాడర్ అధికారులు తెలంగాణలో చాలామంది పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 8 మంది అధికారులు ఉన్నారు. అందులో ఐఏఎస్ అధికారులు 5 ఉంటే 3 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏపీకి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కొరత ఉందంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా రోజుల నుంచి ఇక్కడనే పనిచేస్తూ ఉన్నారు, ఏళ్ల నుంచి ఇక్కడనే పనిచేస్తూ ఉన్నారు. ఒక 2-3 అధికారులు కొద్ది రోజుల్లోనే రిటైర్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఇక్కడనే ఉంచాల్సిందిగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ డిఓపిటిని కోరుతూ ఉంది. అటు ఏపీసీఎస్ ఇటు తెలంగాణ సిఎస్లు ఇద్దరు కూడా డిఓపిటిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మాకు కావాలి అన్నట్లుగా అధికారులకు సంబంధించినటువంటి అంశం మీద విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇంతలోనే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులంతా ఢిల్లీకి వెళ్ళడము, మేము ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నామో తెలంగాణలో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడే మేము ఉంటాము, మా గతంలో ఉన్నటువంటి అంశాలను ఏవి కూడా పరిగణలోకి తీసుకోకూడదు, మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే విధులు నిర్వహిస్తూ ఉన్నాము, ఆ గతంలో ఉన్నటువంటి బేస్డ్లో ఉన్నటువంటి వాళ్ళకు సొంతకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇక్కడే పనిచేయాలి, ఎందుకు పనిచేయకూడదు అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా డిఓపిటికి వివరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి 218 మంది ఐఏఎస్ అధికారులు ఉండాల్సిందిగా ప్రస్తుతం 170 మంది మాత్రమే అధికారులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇంకా అధికారుల కొరత ఉంది అని ఇప్పటికే కేంద్రానికి కావచ్చు అట్లాగే డిఓపిటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు ఢిల్లీకి వెళ్ళినటువంటి అధికారులకు సంబంధించినటువంటి అంశంలో నిన్న వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్లలో ఉన్నారు. వాళ్లకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తిని కనుక డిఓపిటి పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి డిఓపిటి తీసుకున్నటువంటి నిర్ణయం మీద కొంత ఆసక్తి ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా డిఓపిటికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చేసేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. హరి, ఓకే శేఖర్.